కాబట్టి భవిష్యత్తులో ఫార్మసీ చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఫార్మసీ రంగం అభివృద్ధి చెందుతుంది. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ మీట్ చేయటం అనేది ఒక పద్ధతి కింద పెట్టుకున్నాం. కోవిడ్ సమయంలో తప్ప ఈ ఫార్మసీ కాలేజీలో ఉన్న పిల్లలకు దేహదారుఢ్యం, దాంతోపాటు వాళ్ళకి మైండ్ కూడా కొంచెం వ్యక్తిత్వంగా బాగా ఉండాలని ఉద్దేశం పైన హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ స్పోర్ట్స్ మీట్ పెడుతున్నది. ఇవాళ రేపు 2 రోజులు పెట్టాం. పొద్దున ఇనాగ్రేషన్కి మా డిస్ట్రిక్ట్ జడ్జ్ పార్థసారథి గారు, మా ఫస్ట్ స్టేషన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వారు రావటం జరిగింది. ఇనాగ్రేట్ చేశారు. దాదాపు ఒక 24 కాలేజెస్ టు 27 కాలేజెస్ వచ్చాయి పార్టిసిపేషన్ విత్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అన్ని రకాలైనటువంటి గేమ్స్ పెడుతున్నాము. అందులో మరి మన ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి జరగాలంటే కబడ్డీ, వాలీబాల్, ఆడపిల్లలకు మగపిల్లలందరూ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ పెట్టుకుంటున్నాం. ఫార్మసీ కాలేజెస్లో స్పోర్ట్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళకి అన్లెస్ ఈ స్పోర్ట్ యాక్టివిటీ ఉంటే తప్ప ఫార్మసీ రంగంలో పిల్లలు పైగా ఆబ్జెక్ట్ తీసుకున్నాం. రేపు వాడిక్టరీకి ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ విలియం కేరీ గారు వస్తారు. దాదాపు అబౌట్ 450 to 500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు మీట్లో. అందరికి కూడా సదుపాయాలు కలగజేస్తున్నాం. మా దృష్టిలో మేమే కాదు, అన్ని చాలా కాలేజీకి కొన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ మేము స్పెషల్ టాస్క్ తీసుకొని మేము 30 lakhs పెట్టి జిమ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు అన్లెస్ వీ హ్యావ్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కానీ బాగుంటుంది దేశం పైన. భవిష్యత్తులో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్ బాగా ఎక్కువగా పెట్టాల ఆలోచనలో ఉన్నాం. మా కాలేజ్ పెట్టి 25 years అయింది కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పార్ట్ కింద మేము స్పోర్ట్స్ మీట్ పెట్టాలని అందరికీ తెలియజేస్తున్నాను. మీ పిల్లలు కూడా బయట కానీ ఎక్కడైనా సరే, ఏ కాలేజీ అయినా సరే, నా దృష్టిలో కార్పొరేట్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి వాళ్ళు పప్పులాగా రుబ్బి చదువు రుబ్బటం కాదు అసలు. అన్లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కానీ వాళ్ళు బ్రెయిన్ యాక్టివిటీ సక్రమంగా ఉండదు. నా మనం ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్లో కూడా, అన్ని కాలేజెస్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ కంపల్సరీ చేయాలి. ఈ మధ్య ప్రభుత్వం స్పోర్ట్స్ మీట్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కనపడుతుంది, కానీ అది సరిపోదు అసలు. మేము మా దృష్టి ఏంటంటే ఈ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది పిల్లలకు రైట్ ఫ్రమ్ ది 2nd class నుంచి ప్రారంభం కావాలి. ది షుడ్ గో అప్ టు ఈవెన్ PG level దాకా మీట్స్ పెట్టుకుంటారని చెప్పి మా యొక్క భావన. మేము దాన్ని కట్టుబడి ఉంటామని మనం ఆలోచిస్తాం. సార్, ఇప్పుడు ఫార్మసీ స్టూడెంట్స్కి తగినన్ని వేకెన్సీస్ ఉన్నాయా? నెంబర్ 1. రెండోది, ఫార్మసీ స్టూడెంట్స్ ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ మంది అవసరం అవుతారా? ఫార్మసీ ఇది ఎవర్ గ్రోయింగ్ అప్రోచ్. ఎందుకంటే మనిషి బతుకున్నంత కాలం రోగాలు వస్తూ ఉంటాయి, కొంతమంది మందులు కొనుక్కోవాలి. దాంతోపాటు ఫార్మసీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు ఆడపిల్ల ఇన్పుట్ ఎక్కువైపోయింది.
మగపిల్లల కన్నా ఆడపిల్లలు దాదాపు 70-80% జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాబ్ సేఫ్టీ ఉన్నది, ప్లస్ దాంతోపాటు వాళ్ళ జీవితం సుఖమంగా సాగుతుంది. అసలు ఇప్పుడు ఒకప్పుడు మా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అట్టా ఇంక్రీజ్ అయ్యి ఈ రోజున మా హిందూ కాలేజ్ ఫార్మసీలో దాదాపు 850-900 స్టూడెంట్స్ మాకు ఎవ్రీ ఇయర్ ఉంటారు దగ్గర. అండ్ బీఫామ్లో ప్రతి సంవత్సరం 100 ఇంటేక్ ఉంటుంది. ఎంఫామ్ దాదాపు 75 సీట్లు ఉంటాయి. ఫామ్ డి 30 సీట్స్ ఉంటాయి. డిప్లొమా మోర్ దాన్ 80 సీట్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ అవుట్పుట్ బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళి సమాజంలో ఫార్మసీ రంగంలో వీళ్ళు పిల్లలకు పేషెంట్స్కి కాకుండా వాళ్ళ ఆఖరికి హెల్త్ కేర్ సిస్టంలో ఎక్కువ ఉపయోగపడుతున్నారు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ సిస్టంలో ఈ మధ్య 5 lakhs పెట్టి తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే ఉందో అది కూడా ఉపయోగపడుతుంది. ఫార్మసీ రంగంలో ఉండేటువంటి పిల్లలకు ఉపాధి కల్పన వస్తుంది. బెడ్ సైడ్ టీచింగ్ పనికొస్తుంది. మీరు ఫార్మసీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ మధ్య పేషెంట్కిను డాక్టర్కి మధ్యలో ఇంటర్మీడియట్గా ఉండి మెడిసిన్ ఎట్టా యూజ్ చేయాలి, ఏమిటి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అని చెప్పి సిస్టమ్ డెవలప్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఫార్మసీ చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఫార్మసీ రంగం అభివృద్ధి చెందుతుంది. ఎస్పెషల్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత భారతదేశం ఈ ఫార్మసీ రంగంలో చాలా టాప్ పొజిషన్లో ఉంది చెప్పేది మనం చేస్తూ. ఇట్లానే రోగాలు రావాలని కాదు కోరుకునేది, కానీ మందులు మాత్రం అవసరపడతాయి. అవి మందులు కనుక లేని పక్షంలో హెల్త్ కేర్ సిస్టమ్ దెబ్బతలుతుంది. కాబట్టి ఫార్మసీ రంగంలో ఉండేటువంటి స్టూడెంట్స్కి భవిష్యత్తు చాలా బాగా ఉన్నది. వాళ్ళందరి యొక్క స్థితిగతులు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ మేము ఇంకోటి కోరుతున్నది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కంపల్సరీ గవర్నమెంట్ మ్యాండేటరీగా ఫార్మసీ స్టూడెంట్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి సరైన ప్రాముఖ్యత ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, నాట్ అవుట్ సోర్సింగ్. కంప్లీట్ దే మస్ట్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఫార్మసీ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో. అట్లా ఉంటేనే కానీ ఈ రంగం కొంచెం అభివృద్ధి చెందని మనం చూస్తున్నాం. సార్, స్పోర్ట్స్ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? నా దృష్టిలో స్పోర్ట్స్ అనేవి తల్లిదండ్రులు ఇదివరకు రోజుల్లో పల్లెటూళ్ళలో ఆటలాడేవాళ్ళు, ఎవరు కాదనేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు కార్పొరేట్ నుంచి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పంపించడం మానేశారు. అందుకని మేము చెప్తున్నాం, కార్పొరేట్ నుంచి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అనేటువంటి కంపల్సరీ చేయాలి. ఎవ్రీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ. ఎక్కడైతే స్పోర్ట్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్కి మేము రికగ్నైజేషన్ ఇస్తాము. మాకు కూడా డేటా పంపించాలి. స్పోర్ట్స్ ఇన్ని కండక్ట్ చేసాం, స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారని డేటా గవర్నమెంట్కి పంపించాలి. పంపిస్తేనే వాడు సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఫీజు రిమర్స్మెంట్ ఉంటుంది అనుకోండి, జగనన్న విద్యా దీవెనం, ఇంకో దీవెనం, ఆ దీవెనం. ఆ దీవెనలో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ సక్రమంగా ఉన్నదంటేనే మనీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లా ఉంటేనే కానీ ఈ మష్రూమ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ నాట్ కండక్టింగ్ గుడ్ స్పోర్ట్స్, ఆ కాలేజెస్ కూడా అప్పుడు శానిటైజ్ అవుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఫార్మసీ రంగంలో ఉండేటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి మా యొక్క ఆలోచన. ప్రజెంట్ ఇవాళ ఎన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేశారు? మాకు దాదాపు 27 కాలేజ్ పార్టిసిపేట్ చేశాయండి. అబౌట్ 450-500 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. రేపు గెస్ట్గా ఎవరు రాబోతున్నారు? విలియం కేరీ గారు అని చెప్పి ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ చీఫ్ ఆయన రాబోతున్నారు. రిజిస్ట్రారు వ్యాలిడేటరీ ఫంక్షన్కి వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ మీట్ అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూషన్ ఆయన చేతులు. ధన్యవాదాలు. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.